పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మన భారత్లో ఉన్న 25 హైకోర్టులలోనూ ఈ మీనాక్షి మదన్ రాయ్తో కలిపి మొత్తం 4 మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు. మన ఇండియాలో మొదటి 3 హైకోర్టులని 1862లో ఎస్టాబ్లిష్ చేశారు. 4వ హైకోర్టుని 1866లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ 160 ఏళ్లలోనూ ఇలా ఏకకాలంలో 4 రాష్ట్రాల హైకోర్టులకి మహిళలు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వర్క్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఈ టాపిక్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తులు అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వీళ్ళ నేమ్స్ అండ్ ఏ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. వీలుంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే ఆర్డర్లో పెట్టమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళలో ముగ్గురు ఈ 2026లోనే అపాయింట్ అయ్యారు. వీళ్ళందరిలోకి సీనియర్ మోస్ట్ ఉమెన్ జడ్జి ఎవరంటే సునీత అగర్వాల్. ఈ సునీత అగర్వాల్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 2023 నుంచి. 23 జూలై 2023న అపాయింట్ అయ్యారు. తర్వాత పర్సన్ రేవతి మోహితే డేరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్టు. ఈ రేవతి మోహితే డేరే మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 10th జనవరి 2026న అపాయింట్ అయ్యారు. థర్డ్ పర్సన్ మన ఏపీ హైకోర్టు లీసా గిల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ 25th ఏప్రిల్ 2026న అపాయింట్ అయ్యారు. ఫోర్త్ పర్సన్ మీనాక్షి మదన్ రాజ్ 5th జూన్ 2026న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్, ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిసెస్. మన భారత్లోనే మొట్టమొదటిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ మహిళ లీలా సేథ్, ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఇన్ ఇండియా. ఈ లీలా సేథ్ 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ 2021లో అపాయింట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకు ముందే చెప్పుకున్నాం, మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ రీసెంట్గా 2026 ఏప్రిల్లో అపాయింట్ అయ్యారు. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్లో ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్కి సబ్మిట్ చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం మనకున్న 25 హైకోర్టులలోనూ 781 మంది జడ్జెస్ పనిచేస్తున్నారు. వీళ్లలో మహిళలు 116 మంది, అంటే దాదాపు 14.85% మహిళలు ఉన్నారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో స్టార్టింగ్లో భారత్లో ఏకకాలంలో 4 రాష్ట్రాల హైకోర్టులకి మహిళలు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా ఉండడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ పూర్తి స్థాయి అనే వాడు ఎందుకు యూజ్ చేస్తామంటే, యాక్చువల్లీ 2018లో కూడా మనకి 4 మెంబర్స్ విమెన్ చీఫ్ జస్టిసెస్ ఉన్నారు. మద్రాస్ హైకోర్టుకి ఏమో జస్టిస్ ఇందిరా బెనర్జీ, బాంబే హైకోర్టుకి జస్టిస్ మంజులా చెల్లూర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి రోహిణి, కలకత్తా హైకోర్టుకేమో జస్టిస్ నిషితా నిర్మల్ మాత్రే. కాకపోతే వీళ్ళలో నిషితా నిర్మల్ మాత్రే యాక్టింగ్ చీఫ్ జస్టిస్, అంటే కలకత్తా హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా మాత్రమే పనిచేశారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్స్ అవసరం లేదు. జస్ట్ ఈ 2018లో కూడా 4 మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, కానీ వాళ్లలో ఒకరు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న 4 మాత్రం జడ్జెస్ నేమ్స్ అండ్ హైకోర్టు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి.